ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎన్నికలు దగ్గరవుతున్న వేళ నోటిఫికేషన్ సమయం కూడా ఆసన్నమైంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు. ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది 25 వరకు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వరదరాజిరెడ్డి గారిలో పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారిలో పదవీ వ్యామోహం కూడా పెరుగుతా, ఎదుటి వ్యక్తుల యొక్క మనోభిప్రాయాలను గమనించకుండా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు ఆయన. ఇది మంచిది కాదు. ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పి ఆయనకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా. ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి, నిన్న భాషా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినారు. గొల్లవరం భాషా అన్న, ఆయన పెద్ద మనిషి, గౌరవనీయుడు, ముస్లిం కమ్యూనిటీలో విలువైనటువంటి స్థానం కలిగిన వాడు. ఒక కమిటీకి, అంజుమన్ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు. దర్గా పునర్నిర్మాణంలో ఉండేవాడు. వారు శ్రీనివాసనగర్ ప్రచారంలోకి పెద్దలు వరదరాజిరెడ్డి గారు వచ్చి ఈయన ఇంటికి పోయి వాళ్ళ మనుషులు పెద్ద ఆయన వచ్చినాడని బయటికి పిలుచుకొని, ఈయనను అడగకుండా, ఈయన ప్రమేయం లేకుండా, ఈయన మనో అభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా ఈయన మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసినారు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఆయన పక్కన కూర్చోబెట్టినారు. ఇష్టం లేకుండా ఆయన వెంట తిప్పినారు. ఆఫీస్కి పిలుచుకుపోయినారు. ఇదంతా 100కు 100% కోటి భాగాలు బలవంతంగా చేసిన పని భాషాన్న పైన. ఆయన మనసుకు 1% కూడా ఇష్టం లేదు. మేము ఆయనను పిలిచి బలవంతం పెట్టడం, తిరిగి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా, ఎంత పెద్ద ప్రయోజనమైనా సరే, నాకు దక్కినా దక్కకపోయినా, ఒక్క ప్రయోజనం దక్కేదాని కోసం ఎదుటి వ్యక్తి యొక్క మనసును రాగిన పైసా కూడా బాధ పెట్టను. ఇది ప్రజలకు నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా మనస్తత్వం అది. ఈ ప్రపంచమే నాకు దాసోహం అవుతుంది, ఆ మనిషి నువ్వు బాధ పెడితే అంటే నేను బాధ పెట్టను. నాకు ఆ ప్రపంచమే లేకపోయినా పర్వాలే. సంఘటి కార్యం ఉంటే చాలు, కుటుంబం ఉంటే చాలు, విలువలు ఉంటే చాలు, ఎదుటోడు బాధపడకూడదు. ఇది నా మనస్తత్వం ప్రజలారా. బొల్లవరం భాష అన్నను కూడా మేము బలవంతంగా అడగడంగా లేదు. అన్న బాధపడి మా దగ్గరికి వచ్చినాడు. సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది. నాకు భగవంతుడి సాక్షిగా నాకు ఆ పార్టీ ఇష్టం లేదు. నాకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం, జగన్ అంటే ఇష్టం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి. నా కొడుకును, నన్ను మీరు చాలా గౌరవంగా చూస్తారు. మేము ఏ విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా మీరు భ్రమించొద్దు అని చెప్పి మాకు ఆయన నచ్చెప్పుకుంటే ప్రయత్నం చేసినాడు. పాపం మేము ఎక్కడ ఆయన్ను అనుమానించలే, బాధించలే. తెలుగుదేశం పార్టీ కండువాలు 10 ఆయన మెడలో వేసినా ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడు, రాచమల్లు ఫ్యామిలీని ప్రేమిస్తాడు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తాడు. ఇది సత్యం, మాకు తెలుసు అది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే, ఊళ్ళో ఉండే వ్యాపారస్తులను, ఊళ్ళో ఉండే మర్యాదస్తులను ఇట్లా బలవంతంగా కండువాలేసే సంస్కృతి ఏ మేరకు కరెక్టో పెద్ద ఆయన ఆలోచించాలా. దీని కౌంటర్ పెద్ద ఆయన రేపు ఇస్తాడు. భాషకు మేము బలవంతంగా వేయలే, భాషకు ఇష్టపూర్వకంగా వేసుకునేవాడు. భాష అన్న ఇష్టపూర్వకంగా వేసుకుంటే ఇప్పుడు ప్రెస్ ముందర ఆయన 2వ స్టేట్మెంట్ ఇవ్వడు కదా. దీని తర్వాత ఆయన 3వ స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో, ఆయన విలువ లేకుండా పోతుంది. ఇస్తాడా? ఇయ్యడు. 2వ స్టేట్మెంట్ ఇచ్చినాడంటే అర్థం ఆయన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి, నష్టం కలుగుతుంది కాబట్టి. మీ ఇప్పుడు ఆయన మెడలో కండువా వేయచ్చు, నేను డైలే అది ఆయనకి ఇష్టమై కండువా బెయ్యి అంటే బెయ్యాలా, లేకుంటే లే. బలవంతంగా మనుషుల యొక్క మనో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, గౌరవించకుండా కండువాలేసి వెనకముడి ఉండే సంస్కృతికి నువ్వు పులి స్టాప్ పెట్టాలి పెద్ద ఆయన. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వారికి, మా నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే అందరికీ నమస్కరించి తెలుపుకునేవాడు. నేను ఇంతకుముందు అంజుమన్ ప్రెసిడెంట్గా ఉండినాను. ఈ మధ్యకాలంలోనే రాజీనామా అర్పించినాను నా పదవికి. నిన్న
తెలుగుదేశం పార్టీ నుండి మేము మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చినారు తెలుగుదేశం పెద్దలు. వరదరాజరెడ్డి వారు, ముక్తార్ వారు వీళ్ళంతా వచ్చినారు. వాళ్ళు మా యాదృచ్ఛికంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చారు. ఏదో మన ఇంటి దగ్గర కూడా వచ్చినారు. సో వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు యాదృచ్ఛికంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండువా వేసినారు. అది నేను దాన్ని స్వీకరించను. కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే. మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాము. మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము. ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి. అట్లాంటిది ఏమి ఉండదు. మేము ఎప్పటికీ వైసీపీ అభిమానులమే. ఇకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న గారు మన ప్రొద్దుటూరు, నేను అంజుమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్నటకు మేము పోయి నన్ను అభ్యర్థించి ఉన్నాం. ఈ రకంగా చేయాలనుకున్నామన్నా అంటే మా వంతు సహకారం మీకు చేకూరుస్తాము. మీరు ఎంతైతే పెట్టగలుగుతారో, మీరు ఏదన్నా ఉంటే మీ తరపున అంటే ఆ రోజు మా అంజుమన్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నదన్నా మా దగ్గర ఈ అవసరం ఉంటుంది అని అడిగినాము. ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను ₹1 ఇస్తాను, మీరు కట్టుకోకండి అని చెప్పినారు. ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి వరకు మాకు 47 లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారు. మేము ఆయన సహకారం మరవలేము. దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూములు కూడా నిర్మించినాము. ఈ రకమైన డెవలప్మెంటు మేము అంజుమన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము. ఈ సహాయం మేము మరవలేము. నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కండువా కప్పినది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంతా ఫోటోలు పెట్టినారు. అయినా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని. నేను ఎప్పుడు అభిమాని, నేను కాంగ్రెస్ అభిమాని.